అనిపించింది బ్రో? కన్నప్ప ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఈ టీజర్ కి ఎవరైతే ట్రోల్ చేశారో ఈసారి కన్నప్ప ట్రైలర్ మాత్రం చాలా బాగా చేశారు. నిజంగా ఇప్పుడు ఎవడు ట్రోల్ చేయలేడు. ఈ క్వాలిటీ మనం ఫస్ట్ అడిగింది. 500 కోట్లు పెట్టి తీశారు కానీ సినిమాని. అప్పుడు అసలు ఏందది శివయ్య అని అప్పుడు మంచు విష్ణు అంటుంటే ఎలా ఉంది, ఇప్పుడు ప్రభాస్ అన్న శివయ్య అంటుంటే అసలు ఆ షాట్ ఎంత మంచిగా అనిపించింది. అంతేకాకుండా మన ప్రభాస్ అన్న ఎంట్రీ, మీ పెద్దవాళ్ళందరికీ నేనే పెద్దవాడిని అంటుంటే అది సినిమాలో అన్నాడా లేదా ఇండస్ట్రీకి అన్నాడా తెలియట్లేదు. ఏమన్నా పెద్ద అయినా ప్రభాస్ అన్నే. ఏదో ఒక సినిమా ఎవరో ఇట్టు కొట్టినంత మాత్రాన మన టాలీవుడ్ నెంబర్ 1 హీరో ప్రభాస్ అన్నే. కన్నప్ప ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. శివుడి మీద నిజంగా చాలా భక్తితో తీశారు. ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఆ కాళహస్తిలో తీసుంటే బాగుండు అని ఒక చిన్న డిసప్పాయింట్ అంతే. ఎక్కడో బయటికి వెళ్ళి తీసే బదులు అక్కడే కొంచెం రిస్క్ షాట్లు అయినా కూడా అక్కడే తీసుంటే ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేది కదా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మొన్న నేను మిరాయి చూశాను. మిరాయి చాలా బాగా అనిపించింది. నిజంగా వార్ 2 టీజర్ కన్నా నాకు మిరాయి టీజర్ చాలా బాగా నచ్చింది. కన్నప్ప టీజర్ ఇప్పుడు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. కాజల్ మీద ట్రోల్స్ అయినాయి, ప్రభాస్ అన్న లుక్స్ మీద ట్రోల్స్ అయినాయి, మన మంచు విష్ణు అన్న శివయ్య అంటుంటే ట్రోల్ చేశారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశాడు. విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్ షాట్స్ గానీ. కోసం చూస్తారా, మంచు విష్ణు అన్న కోసం చూస్తారా? శివుడి కోసం చూస్తారన్న. శివుడి సినిమా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న ఒక గెస్ట్ రోల్, అక్కడ మోహన్ లాల్ ఉన్నారు. ఆయన కూడా ఆ బాణం షాట్ ఎంత బాగుంది. శివుడి కోసం పక్కా ఈ సినిమా. శివుడు ద్రోహం చేయలేదన్న. నేను ఫస్ట్ ఎక్కడ టీజర్ డిసప్పాయింట్ చేసి శివుడు ఎక్కడ అన్యాయం చేస్తాడు అనుకున్నాను కానీ మోహన్ బాబు గారు ఏదైతే నమ్మారో 500 కోట్లు నమ్మి ఒక దేవుడి సినిమాని మంచిగా అందించాలనుకున్నారు. శివుడు దగ్గరుండి ట్రైలర్ ని నీట్ గా కట్ చేశాడు. ఓపెనింగ్ నిజంగా 300 కోట్లు. అందులో మన ప్రభాస్ అన్న ఉన్నాడు. బాహుబలిగా చేయాలన్నా, ఆది పురుషుగా చేయాలన్నా, రాముడిగా చేయాలన్నా మన ప్రభాస్ అన్ననే. ఇప్పుడు మళ్ళా ఈ కన్నప్ప మరి ఏ క్యారెక్టర్ తెలియదు కానీ ప్రభాస్ అన్న వచ్చిన షాట్ మాత్రం లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయన్న. అది అందుకే 6 అడుగులు కట్అవుట్ మన దేవుడు అనేది. అందుకే ప్రభాస్ అన్నని ఒక్క ముక్కలో అన్న ట్రైలర్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, అక్కడ మన మోహన్ లాల్ గారి యాక్టింగ్ కానీ, అక్షయ్ కుమార్ యాక్టింగ్ కానీ, కాజల్ కానీ, మన మంచు విష్ణు కూడా ఇప్పుడైతే ట్రోల్ చేసానికైతే ఏమీ దొరకలేదు. విఎఫ్ఎక్స్, ఫైట్ షాట్స్ అన్ని బాగున్నాయి. ఒక బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యానో ఈ ట్రైలర్ కూడా అంతే బాగుందన్న. ట్రోల్ చేసానికి ఇంకేమీ లేదు అన్న. అక్షయ్ కుమార్ రుద్ర అని ప్రభాస్ ని పిలిచినప్పుడు మరి అలా ఎలా? నిజంగా లిటరల్లీ చెప్తున్నాను, వైబ్రేషన్స్ వచ్చాయి. ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. ప్రభాస్ అన్న లుక్స్ మీద ఎవడైతే ట్రోల్ చేశాడో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మాట్లాడంటారా. ఆయన నోట్ నుంచి ఒక మాట వచ్చింది లాస్ట్ లో, శివయ్య అని. ఏం మాట్లాడారు. నా నిజంగా ఒక ప్రభాస్ అన్న పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాను. లేసే అన్న అట్లా రోమాలు లేసే. ట్రోలింగ్ చేయడానికి ఏమీ లేదు. నువ్వు ఆ ట్రైలర్ ఇంకో 100 సార్లు ఎతికి ఏది కట్ చేయాలన్నా కూడా అందులో ఒక షాట్ కూడా వాళ్ళకి ఏం దొరకదన్న. సరేనా, వేస్ట్ ఆ ట్రోల్ చేయడం. సినిమాని ఇంకా మంచిగా వెళ్ళి శివుడి కోసం కన్నప్ప ఆయన చరిత్ర తెలుసుకొని మంచిగా ఈ సినిమా హిట్ అవుతుంది. పాజిటివ్ వైబ్ లో వచ్చేసింది ఈ ట్రైలర్ చూసాక. టీజర్ లో శివుడి మెడలో బాంబు లేదు, మన బొట్టు లేదు అని చెప్పి ట్రోల్ చేశారు కదా అన్న. మంచు విష్ణు అంటేనే తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఆల్రెడీ ట్రోల్స్. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ట్రోలర్స్ బతుకుతున్నారు. వాళ్ళు ట్రోలింగ్ మెటీరియల్ లేకపోతే వీళ్ళు బతకలేరు అని చెప్పేసి. బట్ దేవుని సినిమాని చంపేయకండి. 500 కోట్లు పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా గొడవలు అవుతున్నాయి. మంచు మనోజ్ అట్లా ఇట్లా అనేసి. మంచు విష్ణు కెట్టర్లో రాజేశ్వర సినిమా కానీ ఓజీ సినిమా కంటే కూడా ఈ సినిమా బాగుంటున్నారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించింది? వాటితో కంపారిజన్ ఎందుకు కానీ ఓజీయే, రాజాసాబే, కన్నప్పని కన్నప్పలాగే చూడాలి. ఒక శివుడి సినిమా లాగా చూడాలి. అప్పుడు హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. ఏదో మోహన్ బాబు ఏదో పెయిడ్ రివ్యూ ఏం కాదు కానీ నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే అనిపించిందో అదే చెప్తున్నాను అన్న. కలెక్షన్స్ పరంగా బ్యాక్ వచ్చేస్తారు. వాళ్ళు 500 కోట్లు పెట్టారు. పక్కా 750-800 వచ్చేస్తుంది అన్న. ఎందుకంటే బాగున్నాయి. దేవుడి మీద తీశారు కదా. ఎండ్ ఆఫ్ ద డే దేవుడి మీద తీసిన సినిమాలు ఏది కానీ ఫ్లాప్ అవ్వవు. అప్పటి నుంచి అంజీ నుంచి మొన్న వచ్చిన హనుమాన్ వరకు, ఆ కార్తికేయ సినిమా వరకు, ఇప్పుడు కన్నప్ప వరకు దేవుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడన్న. బాగుంది.